హెల్త్ మినిస్టర్ రాజీనామా, ప్రధానిపై సొంత పార్టీ నేతల తిరుగుబాటు, అధికార పార్టీలో పీక్స్కు చేరిన అంతర్గత పోరు. ఇది ప్రస్తుతం బ్రిటన్ రాజకీయ ముఖ చిత్రం. కేర్ స్టార్మర్కు వ్యతిరేకంగా సొంత పార్టీలోని అసంతృప్తి పెరుగుతూ ఉంది. కీలక నేతలు ఒక్కొక్కరిగా దూరమవుతూ ఉన్నారు. ప్రధాని కుర్చీ చుట్టే యూకే రాజకీయం నడుస్తూ ఉంది. అసలు యూకేలో ఈ సంక్షోభం ఎందుకు వచ్చింది? హెల్త్ మినిస్టర్ ఎందుకు రిజైన్ చేశారు? కేర్ స్టార్మర్ నిజంగానే ప్రమాదంలో పడ్డారా? బ్రిటన్ ఇంకోసారి రాజకీయ అస్థిరత వైపు అడుగులు వేస్తూ ఉందా? లెట్స్ బ్రేక్ డౌన్ ది స్టోరీ. హలో, నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. యూకేలో మళ్ళీ పొలిటికల్ క్రైసిస్ స్టార్ట్ అయింది. యూకే ప్రధాని కేర్ స్టార్మర్పై మంత్రుల తిరుగుబాటు కొనసాగుతూ ఉంది. ఆయన్ను గద్దె దించే ప్రయత్నాలు స్పీడప్ అయ్యాయి. ఇప్పటికే కొంతమంది డిప్యూటీ మినిస్టర్లు తప్పుకోగా, తాజాగా ఆయన క్యాబినెట్లోని కీలకమైన హెల్త్ సెక్రటరీ వెస్ స్ట్రీటింగ్ రిజైన్ చేశారు. తన రిజిగ్నేషన్ లెటర్లో స్ట్రీటింగ్ చేసిన వ్యాఖ్యలు యూకే రాజకీయాల్లో దుమారాన్ని రేపుతూ ఉన్నాయి. ఇరాన్ యుద్ధంలో బ్రిటన్ నేరుగా పాల్గొనకుండా చేయడంలో మీ పాత్ర బాగుంది, కానీ దేశాన్ని నడపడానికి కావాల్సిన క్లియర్ అండ్ క్రిస్టల్ క్లియర్ దూరదృష్టి అంటూ ఉంటారు. అంటే స్పష్టమైన దూరదృష్టి లేదు అని ఆయన లేఖలో చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో లేబర్ పార్టీని గెలిపిస్తారన్న నమ్మకం లేదంటూ నేరుగా ప్రధాని నాయకత్వంపైనే బాంబు పేల్చాడు. దీంతో స్టార్మర్పై తిరుగుబాటు స్ట్రీటింగ్తోనే స్టార్ట్ అయిందనే చర్చ జరుగుతుంది. అయితే ఈ రిజిగ్నేషన్ మాత్రమే కాదని, ఎప్పటి నుంచో ప్రధాని కుర్చీపై కన్నేసిన వెస్ స్ట్రీటింగ్ టైం చూసి గేమ్ స్టార్ట్ చేశారని విశ్లేషకులు భావిస్తున్నారు. అసలు యూకేలో ఈ లెవెల్ సంక్షోభానికి ప్రధాన కారణం ఈ మధ్య జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్స్ రిజల్ట్స్. అవును, ఈ ఎన్నికల్లో అధికార లేబర్ పార్టీ ఆశించిన స్థాయిలో రిజల్ట్స్ సాధించలేకపోయింది. దాంతోపాటు చాలా ప్రాంతాల్లో ఘోరంగా ఓడిపోయింది కూడా. ఎస్పెషల్లీ ఇంగ్లాండ్, వేల్స్, స్కాట్లాండ్ ఈ ప్రాంతాల్లో లేబర్ పార్టీకి భారీగా ఎదురుదెబ్బ తగిలింది. ఇంకోవైపు ఇదే టైంలో అపోజిషన్ కన్జర్వేటివ్ పార్టీతో పాటు జాతీయవాది పార్టీలు కూడా చాలా వేగంగా బలాన్ని పెంచుకుంటూ దూసుకుపోతూ ఉన్నాయి. ఈ రిజల్ట్స్తో లేబర్ పార్టీ దేశంలోనే క్రమంగా వీక్ అవుతుందన్న చర్చ స్టార్ట్ అయింది. కేర్ స్టార్మర్ ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం పూర్తిగా తగ్గిపోతూ ఉందని సొంత పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఇదే కంటిన్యూ అయితే వచ్చే జనరల్ ఎలక్షన్స్ నాటికి లేబర్ పార్టీ నామరూపాలు లేకుండా పోతుంది అనే భయం స్టార్ట్ అయింది. కేర్ స్టార్మర్ వీక్ లీడర్షిప్ వల్లే వచ్చే ఎన్నికల్లో లేబర్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది అనే భయంతో సొంత పార్టీ నేతలే ఆయనపై తిరుగుబాటు చేస్తున్నారనేది అక్కడ వినిపించే వాదన. నిజానికి ఈ రాజకీయ తిరుగుబాటు వెనుక ఉన్న మరో ముఖ్య కారణం బ్రిటన్ ఫినాన్షియల్ సిచ్యువేషన్. ప్రస్తుతం అక్కడ పెరుగుతున్న ద్రవ్యోల్బణం, భారంగా మారిన జీవన వ్యయం సామాన్యుని పట్టి పీడిస్తూ ఉన్నాయి. అక్కడ హౌస్ రెంట్స్ ఆమంతం పెరిగిపోయాయి, భారీగా కరెంటు బిల్లు వస్తూ ఉన్నాయి, కామన్ మ్యాన్ మీద ట్యాక్స్ భారం తీవ్రంగా ఉంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ ఫినాన్షియల్ ఇష్యూస్ ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాయి. దీంతో దేశంలో మార్పు వస్తుందని ఆశించి లేబర్ పార్టీకి ఓటేస్తున్న ప్రజలకు నిరాశ మిగిలింది అని చెప్పి అక్కడ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అక్కడ యూకే ప్రజలు. సరిగ్గా ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఇప్పుడు మంత్రుల రాజీనామాలకు, ప్రధానిపై తిరుగుబాటుకు దారితీస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా బ్రిటన్కు వెన్నుముకైన ఎన్హెచ్ఎస్ అంటే నేషనల్ హెల్త్ సర్వీస్ సంక్షోభం ఇప్పుడు ప్రభుత్వానికి అతిపెద్ద తలనొప్పిగా మారింది. ఒకప్పుడు వరల్డ్లోని నెంబర్ 1 ఆరోగ్య వ్యవస్థగా ఉన్న ఎన్హెచ్ఎస్ ఇప్పుడు డాక్టర్ల కొరతతో, నర్సుల సమ్మెలతో పూర్తిగా కుప్పకూలిపోయింది. చిన్న చిన్న వైద్య సేవల కోసం కూడా ప్రజలు నెలల తరబడి ఎదురు చూడాల్సిన దుస్థితి దాపురించింది అక్కడ. సరిగ్గా ఇలాంటి ఎమర్జెన్సీ టైంలో ఆ శాఖను నడపాల్సిన హెల్త్ మినిస్టర్ వెస్ స్ట్రీటింగ్ చేతులెత్తేసి రాజీనామా చేశారు. దీంతో కేర్ స్టార్మర్ ప్రభుత్వంపై ప్రెషర్ అమాంతం పెరిగిపోయింది. బ్రిటన్ను అతలాకుతలం చేస్తున్న ఇంకో అతిపెద్ద ఇష్యూ ఇమిగ్రేషన్. యూకే, ఫ్రాన్స్ ఈ దేశాల మధ్య సముద్ర మార్గమైన ఇంగ్లీష్ ఛానల్ దాటి రోజువారీగా వస్తున్న అక్రమ వలసదారులు, శరణార్థుల సంక్షోభాన్ని అరికట్టడంలో బ్రిటన్ బార్డర్ సెక్యూరిటీ పూర్తిగా ఫెయిల్ అయింది అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకున్న అపోజిషన్ పార్టీ కన్జర్వేటివ్ పార్టీ మన దేశం
మనకే అనే సెంటిమెంట్ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తూ ఉంది. వలసల్ని అరికట్టడంలో ప్రధాని ఫెయిల్ అయ్యారు అనే విమర్శలు పార్టీలు అసంతృప్తిని మరింత పెంచేశాయి. అంతేనా, అంతర్జాతీయంగా వచ్చిన అస్థిరత కూడా స్టార్మర్ లీడర్షిప్ని భారీగా గంటిపెడుతూ ఉంది. ఎస్పెషల్లీ ఇరాన్ ఉద్రిక్తతల టైంలో బ్రిటన్ ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలి అనే దానిపై లేబర్ పార్టీలోనే పెద్ద ఎత్తున విభేదాలు వచ్చాయి. ఇరాన్ యుద్ధంలో అమెరికాకు నేరుగా సహకరించకూడదు అని, బ్రిటన్ను ఆ యుద్ధానికి దూరంగా ఉంచాలని ప్రధాని కియర్ స్టార్మర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ డెసిషన్ వెస్ట్ స్ట్రీటింగ్ ప్రశంసించారు కూడా. అయినప్పటికీ పార్టీలోని ఇంకొక వర్గానికి మాత్రం ఇది అస్సలు కిట్టలేదు, అంటే అస్సలు నచ్చలేదు. యుద్ధ వాతావరణం ఉన్న తరుణంలో అమెరికా లాంటి పాత మిత్ర దేశానికి మద్దతు ఇవ్వాలా, లేకపోతే దేశ భద్రత ఆర్థిక వ్యవస్థను చూసుకోవాలా అన్న విషయాలపై రెండు పార్టీలుగా, అంటే ఉన్న ఒక పార్టీలోనే రెండు వర్గాలుగా చీలిపోయింది ఉన్న పార్టీ కూడా. యుద్ధానికి దూరంగా ఉంటూనే రక్షణ బడ్జెట్ను పెంచుకోవడం వల్ల బ్రిటన్ బలహీన పడుతోంది అనే విమర్శలు వచ్చాయి. ఈ గ్లోబల్ డెవలప్మెంట్స్, దాంతోపాటు ఫారెన్ పాలసీ, వీటి విధానంలో వచ్చిన అస్థిరత స్టార్మర్ లీడర్షిప్ని సొంత పార్టీ నేతలే ప్రశ్నించేలా చేశాయి. ప్రశంసించిన స్థాయి నుంచి ప్రశ్నించే స్థాయికి తీసుకొచ్చేశాయి. ఇదే టైంలో అధికార లేబర్ పార్టీలో కొత్త నాయకత్వంపై చర్చ జోరందుకుంది. ప్రధాని కియర్ స్టార్మర్ను మార్చాలి అనే డిమాండ్ సొంత పార్టీలోనే ఎక్కువగా వినిపిస్తోంది. ఇక కొత్త ప్రధాని రేస్లో వెస్ట్ స్ట్రీటింగ్తో పాటు లేబర్ పార్టీ సీనియర్ లీడర్స్ ఏంజెలా రేనర్, అలాగే యాండీ బార్న్హామ్, వీళ్ళ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి, చాలా బలంగా వినిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ అవసరమైతే ప్రధాని రేస్లో దిగేందుకు తాను కూడా రెడీ అంటూ ఏంజెలా రేనర్ బహిరంగంగా ప్రకటించడం లేబర్ పార్టీలో జరుగుతున్న అంతర్గత కుర్చీ కుమ్ములాటను పీక్స్కు తీసుకువెళ్ళిందని చెప్పేందుకు ఒక ఉదాహరణగా మాట్లాడుకోవచ్చు. బ్రిటన్ రాజకీయాల్లో అంతర్గత తిరుగుబాట్లు, సొంత పార్టీ నేతలే ప్రధానుల కుర్చీని లాగేయడం కొత్త ఏం కాదు. గతంలో అంటే కన్సర్వేటివ్ పార్టీ హయాంలో కూడా ఇలాగే జరిగింది. ముఖ్యంగా బోరిస్ జాన్సన్ ప్రధానిగా ఉన్నప్పుడు సరిగ్గా ఇలాంటి సీన్ ఒకటి రిపీట్ అయింది. కోవిడ్ లాక్డౌన్ టైంలో ప్రధాని బోరిస్ జాన్సన్ రూల్స్ను బ్రేక్ చేసి రహస్యంగా సీక్రెట్గా పార్టీలు చేసుకోవడం, ఆ సీక్రెట్ పార్టీలు, ఆ తర్వాత వచ్చిన వరుస అవినీతి ఆరోపణలు, ఇవన్నీ కూడా బ్రిటన్లో పెద్ద దుమారాన్ని రేపేశాయి. ఇప్పుడు కియర్ స్టార్మర్ క్యాబినెట్ నుంచి వెస్ట్ స్ట్రీటింగ్ ఎలాగైతే బయటకు వచ్చారో, ఆ రోజు కీలక మంత్రులు ఒక్కొక్కరిగా రాజీనామాలు చేస్తూ బోరిస్ జాన్సన్పై తిరుగుబాటుకు దారితీశారు. ఆఖరికి పదవి ఊడేలా చేశారంతా కలిసి. ఇప్పుడు లేబర్ పార్టీలో కూడా అదే ఫార్ములా నడుస్తోందా అన్న డౌట్స్ రైజ్ అవుతున్నాయి. ఇక ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన లిజ్ ట్రస్ పరిస్థితి బోరిస్ జాన్సన్ కంటే దారుణంగా మారింది, సంచలనంగా మారింది కూడా. ఎందుకు మనం క్లియర్గా ముందు మాట్లాడుకోబోతున్నాం. ఆమె తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలు బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను రోడ్డున పడేశాయి. లిజ్ ట్రస్ తీసుకొచ్చిన ఫినాన్షియల్ చేంజ్ ఓవర్స్ మార్కెట్స్ని కుప్పకూరేలా చేసింది. ఎంతలా అంటే పౌండ్ విలువ పడిపోయింది దారుణంగా. దీంతో ప్రెషర్ బిల్డప్ అయింది, క్రైసిస్ ముదిరిపోయింది. దీన్ని తట్టుకోలేక ఎంతలా అక్కడ ఇది మునిగిపోయిందంటే వీటిని తట్టుకోలేక ఆమె కేవలం ఒక 45 రోజుల్లోనే రాజీనామా చేశారంటే అర్థం చేసుకోవచ్చు. బ్రిటన్ చరిత్రలోని అత్యంత తక్కువ కాలం ప్రధానిగా చేసిన వారుగా లిజ్ ట్రస్ నిలిచిపోయారు. లిజ్ ట్రస్ తప్పుకున్నాక బ్రిటన్ ఫినాన్షియల్ సిస్టమ్ని చక్కదిద్దే బాధ్యతతో భారత సంతతి నేతగా రిషి సునక్ ప్రధాని పీఠాన్ని అధిష్ఠించారు. కానీ అప్పటికి కన్జర్వేటివ్ పార్టీపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చేసింది. మనం ముఖ్యంగా ఫినాన్షియల్ సిస్టమ్, అక్కడ ఫినాన్షియల్ క్రైసిస్ని అక్కడి నుంచి బయటపడడానికి, బ్రిటన్ నుండి బయటపడడానికి, అక్కడ ఆర్థిక పరిస్థితిని కాపాడడానికి రిషి సునక్ ఎంత ట్రై చేసినా దేశంలో ధరలు పెరిగిపోయాయి. దాంతోపాటు అంతర్గత వలసల సమస్యలు కూడా ముదిరిపోయాయి. దీంతో ప్రజల్లో ప్రభుత్వంపై పూర్తిగా నమ్మకం పోయింది. ఈ సిచ్యువేషన్లో ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్ళాడు. కన్సర్వేటివ్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. లేబర్ పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధించింది. దీంతో రిషి సునక్ పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. ఇక వీళ్ళందరికంటే ముందు థెరిసా మే కూడా బ్రెగ్జిట్ సంక్షోభ టైంలో సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకతను
మూటగట్టుకున్నారు. బ్రెగ్జిట్ ఒప్పందంపై సొంత పార్టీ ఎంపీలే తిరుగుబాటు చేయడంతో చివరికి ఆమె కూడా పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు సరిగ్గా ఇదే పరిస్థితి కేర్ స్టార్మర్ది. కేర్ స్టార్మర్ విషయంలో కూడా ఇలాగే కనిపిస్తూ ఉంది పరిణామాలన్నీ కూడా. అయితే లేబర్ పార్టీ నిబంధనల ప్రకారం ప్రధాని పదవికి సవాల్ విసరడం అంటే అంత ఈజీ కాదు. దానికి ఒక స్పెషల్ రూల్ ఉంది. ప్రధాని పదవికి సవాల్ చేయాలి అంటే కామన్స్ సభలో కనీసం 81 మంది ఎంపీల మద్దతు ఉండాలి. కానీ ప్రస్తుతం బ్రిటన్ పార్లమెంట్లో లేబర్ పార్టీకి 400కు పైగా ఎంపీల భారీ బలం ఉంది. ఈ లెక్కను బట్టి చూస్తే స్టార్మర్పై తిరుగుబాటు చేయడం అనేది చిన్న విషయం కాదు. పార్టీలో పెద్ద స్థాయిలో అసంతృప్తి పెరిగితేనే ఇలాంటి పరిస్థితి వస్తుందని విశ్లేషకులు అంటూ ఉన్నారు. అయితే ఈ పొలిటికల్ క్రైసిస్ కేవలం పార్లమెంటుకే పరిమితం కాలేదు. బ్రిటన్ ఫినాన్షియల్ మార్కెట్స్పై కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంది. లండన్లో పొలిటికల్ క్రైసిస్ పెరగడంతో ఇన్వెస్టర్స్ వాళ్ళ ట్రస్ట్ తగ్గిపోతూ ఉంది. దీంతో ఇంకేం చేస్తారు? ఇంటర్నేషనల్ మార్కెట్లో బ్రిటిష్ పౌండ్ విలువ ఒక్కసారిగా అప్ అండ్ డౌన్ని చవి చూడాల్సి వస్తుంది. అక్కడ బ్రిటన్ మళ్ళీ పాత రోజుల్లోకి వెళ్తుందా? లిజ్ ట్రస్ హయాంలో లాగా మార్కెట్లు కుప్పకూలి ఆర్థిక గందరగోళం స్టార్ట్ అవుతుందా అన్న ఆ ఆందోళన ఇప్పుడు ఇన్వెస్టర్స్ను వెనకడుగేసేలా చేస్తోంది. వాళ్ళు ఒక వెనకడుగు వేసేలా చూస్తూ ఉంది అక్కడ పరిస్థితి. లండన్ వేదికగా సాగుతున్న ఈ పొలిటికల్ క్రైసిస్ కాస్త దేశాన్ని ముంచేసి పెద్ద ఎకనామిక్ క్రైసిస్గా మారే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తుంది. నిజానికి అమెరికా తర్వాత గ్లోబల్ పాలిటిక్స్ అంటే జియో పాలిటిక్స్లో అత్యంత ప్రభావవంతమైన దేశాల్లో బ్రిటన్ ఒకటి. అలాగే గ్లోబల్ పవర్ హౌస్ దేశాల్లో జరుగుతున్న ఈ అంతర్గత యుద్ధం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారుతూ ఉంది. మరి ఈ తిరుగుబాటు ప్రధాని కేర్ స్టార్మర్ను ప్రధాని కేర్ స్టార్మర్ తన కుర్చీని కాపాడుకునేలా చేస్తుందా? ఇటువంటి సిచ్యువేషన్లో ఆయన తన పదవిని కాపాడుకోగలరా? లేకపోతే గత ప్రధానుల మాదిరిగానే మధ్యలోనే గద్దె దిగిపోతారా అనేది ఇప్పుడు $మిలియన్స్ క్వశ్చన్. ఆ సస్పెన్స్ కొనసాగే అవకాశం క్లియర్గా కనిపిస్తోంది. బట్ ఏదేమైనా తన పదవిని కాపాడుకునేందుకు ఆయన తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు. లెట్స్ వెయిట్ అండ్ వాచ్ అక్కడ పరిణామాలు ఎలా మారుతాయనేది. మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.